ఎక్కువగా లవ్ జిహాద్ అనేటువంటిది కేసులు అనేటువంటివి జరుగుతున్నాయి. ఎక్కడో కొన్ని జరిగేటువంటి సంఘటనలు ఇప్పుడు పల్లెల్లో కూడా లవ్ జిహాద్ సంఘటనలు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. మరి వాటికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మీరు అనేక సంఘటనలు అంటే లవ్ జిహాద్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో బజరంగ్ దళ్ ద్వారా అనవచ్చు, హిందూ అయిన ద్వారా అనుకోండి, విహెచ్పి ద్వారా వెళ్ళారు కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తున్నది? మరి ఆ కేసులను ఎలా హ్యాండిల్ చేయగలరు? జై శ్రీరామ్. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ప్రతి ఒక్కడేమో మతం అనుకుంటా లవ్ జిహాద్ అనుకుంటా మతం మారుస్తుండు, ఒకడేమో పిచ్చోడు అనుకుంటా గుళ్ళు రాళ్ళ కొడుతున్నాడు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నాడు, మలమూత్ర విసర్జన చేస్తున్నాడు. వాడికేమో పిచ్చోడు ముద్రేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ప్రభుత్వమైనా కానీ వీడు పిచ్చోడు అని చెప్పేసి ఈ కేసుని నీరుగారుస్తున్నారు. లవ్ జిహాద్కి మొట్టమొదటి కారణం తల్లిదండ్రులు. ఫస్ట్ మన పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు వాకప్ చేస్తూ ఉండాలి. అర్ధరాత్రి వరకు ఫోన్లు వాడుతున్నారు, ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు అని మనము తల్లిదండ్రులు చేయాలి. మేము ఎంత హెచ్చరించినా, ఎన్నో స్కూళ్ళకి వెళ్ళినాం, ఎన్నో స్కూళ్ళలో చెప్పినాం, మీ పిల్లలు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, కొద్దిగా చూడండి అని చెప్పినాం. కొన్ని సందర్భాలలో ఒక తల్లిదండ్రుల దగ్గర పేరెంట్స్ దగ్గర వెళ్తే మామినే కేసులు పెడతామన్నారు. దీని గురించి పూర్తిగా పిల్లల్లో చైతన్యం రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు మంచి అవగాహన కలగాలి. ఈ లవ్ జిహాద్ అంటే ఏంటిది? లవ్ జిహాద్ అనేది అది ప్రేమ కాదు, వాళ్ళ మతం మార్చుకోవడానికి ఒక చిన్న ప్లాన్. అది ప్రేమ అనే ముసుగులో మతం మారుస్తున్న వాళ్ళు. మతం మారిన తర్వాత వీళ్ళు పిల్లలుగానే యంత్రంగా తయారిస్తారు తప్ప వీళ్ళు ఎటువంటి హక్కులు ఉండయి. మతం మారిన తర్వాత మన భారతదేశంలో మన స్త్రీని గౌరవం అక్కడ ఉండదు. ఇక్కడ హిందూ మతంలో ఒక పెళ్లి చేసుకుంటే ఒక స్త్రీ ఒక ఇల్లుకు యజమానురాలు అవుతుంది, కానీ అక్కడ యజమానురాలు కాదు, ఒక బానిస అవుతుంది. ఇలా అనేక సంఘటనలు అనేటువంటివి జరుగుతున్నాయి. కళాశాలలకు సంబంధించినటువంటి కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అసలు ఈ లవ్ జిహాద్ ఉచ్చులో పడుతున్నారు. మరి వాళ్ళకు కనీస అవగాహన అనేటువంటిది కూడా లేకుండా పోతుందా? అవగాహన లేకపోవడానికి ముఖ్య కారణం ఏమంటే చంగూరు బాబా యూపీ వాడు స్పెషల్గా ఒక లవ్ జిహాద్ కోసమే ఫండింగ్ తయారు చేసిండు. ఒక అబ్బాయికి మోటార్ బైక్ ఇవ్వడం కానీ, పలానా అమ్మాయిని లవ్ చేస్తే గింద డబ్బులు, పలానా అమ్మాయిని లవ్ చేస్తే లవ్ చేసి వాడే పెంచి పోషించి ఇప్పటి వరకు ఇది దేశం యూపీలో వాడిని అరెస్ట్ చేసిండ్రు. యూపీ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ కూడా ఎక్కడన్నా కానీ అమాయక పల్లెలలో ఉన్న హిందూ అమ్మాయిల్ని టార్గెట్ ఏమంటే అమాయక ఎవరున్నారు, వీరి చుట్టూ ఎవరున్నారు తెలుసుకొని అమ్మాయిని డ్రాప్ చేసి స్కూల్లో వెళ్ళడం, ఆటోలో డ్రాప్ చేయడం, ఆటోలో పోయేటప్పుడు నంబర్ ఇవ్వడము, చిన్నకి పికప్ డ్రాపింగ్ కోసం నంబర్ ఇచ్చి తర్వాత ప్రేమ అనే ముసుగులో ఉచ్చులోకి దింపి అమ్మాయిని వాడుకొని వాడేది ఎన్నో సంఘటనలు చేయడం. మేము ఎన్నో బూత్ల కేసులు చూసినాం, ఎన్నో డిఎస్పీ ఎస్పీ లెవెల్ కూడా వినాం అమ్మాయి గురించి. అటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారో కొంచెం గమనించాలి. సనాతన సాంప్రదాయాలను మర్చిపోతూ పాశ్చాత్యం వైపు అడుగులు వేస్తూ ఈ ధోరణి వైపు వెళ్తున్నారు అనుకోవచ్చా? 100% అటే వెళ్తున్నారు. వాళ్ళు ఏమంటే వీళ్ళు ఇన్స్టెంట్గా ఫీల్ అవుతున్నారు. అంటే కొత్తగా జరిగేదానికి ఫోన్లలో చూసుకుంటానో లేకుంటే ప్రపంచ దేశాలు చూసుకుంటా మొత్తానికి అటే జరుగుతున్నారు అందరూ. మరి ఈ లవ్ జిహాద్ ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఏం చెప్పగలుగుతారు మీరు? లవ్ జిహాద్ ఉచ్చులో పడద్దు అంటే ముఖ్యంగా మా అటువంటి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోటివేషన్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు కొంచెం ఆడపిల్ల ఎదుగుతున్నదంటే కొంచెం శ్రద్ధ వహించి అమ్మాయి ఇటు వెళ్తే అందరూ అట్లని కాదు, కాకపోతే కొద్దిగా కనీస అవగాహన. కొడుకునైతే బెదిరించగలుగుతాం, అమ్మాయిని బెదిరించకపోతారు. కొద్దిగా అబ్జర్వ్ చేస్తే అమ్మాయిల్ని ఈ లవ్ జిహాద్ అనే ఉచ్చు నుంచి మన పిల్లలు మనం కాపాడుకోవచ్చు. ఒక లవ్ జిహాద్ చేస్తున్నారు అంటే మన మతం నుంచి ఒకరు పోయినట్టు కాదు, వేరే మతాల్లో ఒక నలుగురు పెరిగినట్టు అర్థం దాన్ని. ఇక నుంచి తల్లిదండ్రులు గమనించి పిల్లల్ని కొంచెం భయంలో ఉంచాలని నాకు మనవి. ఇప్పుడు లవ్ జిహాద్ ఉచ్చులో పడుతున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంతమందిని టాప్ చేయడానికి కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరి మన హిందూ అమ్మాయిలకు ముఖ్యంగా ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ముఖ్యంగా అమ్మాయిలకు ఇచ్చేది ఒకటి, అమ్మాయిలు మీరు మోసపోకండి. ప్రేమ అనే ముసుగులో మీరు ట్రాప్ చేస్తారు. వాళ్ళు ప్రేమ అనే ముసుగులో కొట్టి మీకు తర్వాత పిన్లే అంటారు. మరి ఇంతవరకు లవ్ జిహాద్ చూసినాము. లవ్ జిహాద్ దాని పేరే లవ్ జిహాద్. అది ఎప్పుడైనా కానీ నువ్వు హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాడు ముస్లింలో అబ్బాయి హిందూలోకి రాడు, కానీ అమ్మాయిని మాత్రం ముస్లింలోకి కన్వర్ట్ చేస్తాడు. ఇది గ్రహించండి. నువ్వు ఒక అమ్మాయికి ఒక హిందూ అబ్బాయిని చేసుకుంటే నీ ఇంటికి యజమానురాలువు. అదే లవ్ జిహాద్ వల్ల నువ్వు ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ ఇల్లుకు బానిసవు. ఇది తెలుసుకుంటే చాలా మంచిది.